గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఇవాళ గురు శిష్యుల సంబంధంలో గురువు మీద నమ్మకంతో విద్యను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలని గురించి ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గురువుగారు ఉండేవారట పూర్వకాలంలో. ఆయన మంత్రశాస్త్రంలో దిట్ట. ఎన్నో మంత్రాలని అవపోసన పట్టి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్న వ్యక్తి. అతని దగ్గరికి ఎందరో శిష్యులు వచ్చేవారట. కానీ అందరికీ ఇతను విద్య నేర్పేవారు కాదట. శిష్యులకి 1 సంవత్సర కాలం పాటు పరీక్షలను నిర్వహించి ఎవరైతే అర్హులో వారికే విద్య నేర్పేవారట ఈ గురువుగారు. ఈ గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు. తను విద్య నేర్చుకోవాలన్న కోరికను విన్నవిస్తాడు. ఆశ్రమంలో ఉండడానికి అనుమతిస్తారు గురువుగారు. అయితే ఇతను వచ్చి సంవత్సర కాలం అవ్వబోతోంది. ఒకరోజు గురువుగారు శిష్యులందరినీ సమీపించి, మనం పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక మర్రి చెట్టుని చూసి వద్దాము, అందరూ బయలుదేరండి అంటూ శిష్యులందరినీ బయలుదేరదీస్తారు. అరణ్యానికి వెళ్ళేసరికి సాయంకాలం అవ్వడంతో ఒక పర్ణశాలను నిర్మించి కందమూలాలను స్వీకరించి అందరూ విశ్రమించండి, ఈ రాత్రికి ఎవరూ బయటికి వెళ్ళవద్దు, వెళ్ళిన తూర్పు వైపుకి అసలు వెళ్ళవద్దు, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉంటుంది, ఆ చెట్టు మీద కొన్ని వేల ప్రేతాలు ఉంటాయి, మీకు ప్రమాదం కలుగుతుంది, వెళ్ళవద్దు అంటూ ఆజ్ఞాపించి గురువు కూడా విశ్రమిస్తాడు. అయితే మన శిష్యుడికి నిద్ర పట్టదు. చల్లగాలికి బయటికి వద్దాం అని ఆశ్రమం బయట అడుగు పెట్టగానే గురువుగారు ఎటువైపు వెళ్ళొద్దు అన్నారో అటువైపు నుంచి కొన్ని కాంతులు, కిరణాలు ఇతన్ని ఆకర్షిస్తాయి. ఇతను తనకి తెలియకుండానే ఆ చెట్టుని సమీపిస్తాడు. సమీపించిన వెంటనే అతనికి ఏమి కనబడుతుందంటే, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భయంకరమైన మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు మీద కొన్ని వేల ప్రేతాలు కనిపిస్తాయి. అందులో ఒక ప్రేతం ఇతనిని సమీపిస్తూ ఉంటుంది. అయితే ఇతనికి అర్థమైపోతుంది తన పరిస్థితి గురించి. ఇక చేసేదేమీ లేక ఒక ఉపాయం ఆలోచించి ఆ ప్రేతాన్ని మాటల్లో పెడతాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. అది, నా పేరు కంపనుడు, నేను త్రేతాయుగం నాటి ప్రేతాన్ని, సీతాదేవి అరణ్యంలో ఉందని రావణాసురుడికి సందేశాన్ని ఇచ్చింది నేనే, అందుకే ఇన్ని యుగాల బట్టి నేను నరకంలో ఉన్నాను, శిక్షని అనుభవిస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తుంటాను అని చెప్పాడట. అవునా, నరకంలో రావణాసురుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడట. అడిగితే రావణాసురుడికి బాగానే ఉన్నాడు, నూనెని కాల్చమన్నారు, బాధపడుతున్నాడు అన్నారట. నూనె కాల్చమనటం అంటే బాధపడ్డం ఎందుకు అన్నారట. అంటే ఏముంది, అతన్నే కట్టెగా చేశారు కదా అందుకని అన్నాడట. అంటూ మాటలకి సమాధానం చెబుతూ ఇతను సమీపిస్తూ ఉన్నాడు. ఇతను చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, మరి కుంభకర్ణుడు ఏం చేస్తున్నాడు అన్నాడట. కుంభకర్ణుడు కూడా సంతోషంగానే ఉన్నాడు, కాకపోతే పాదాలకి మంట పెట్టారని బాధపడుతున్నాడు అన్నాడట. పాదాల వరకు మంట పెడితే బాధ ఎందుకు అన్నాడట. అంటే ఆ పాదాలు తనని తల్లక్రిందులుగా వేలాడతీశారు కదా, పాదాల వరకు మంట తగులుతూ ఉంటే బాధ ఉండదా అన్నాడట. అంటూ దగ్గరికి సమీపిస్తూ ఉంటే ఇతను ఇంకా ధైర్యంతో, ఇంతకీ నీ ప్రత్యేకత ఏమిటి అని అడిగాడట. నేను పెద్దగా శబ్దాలు చేయడంలో ప్రత్యేకత కలిగిన వాడిని అన్నాడట. ఏది చూపించు అని అడిగితే పెద్దటి శబ్దం చేస్తాడట. చేయగానే అతని చెవి చిల్లు పడేంతగా శబ్దం వస్తుంది. అయినా తట్టుకొని నిలబడి, ఓస్ ఇంతేనా అని అంటాడట. అనగానే ఈ ప్రకంపనుడికి కోపం వచ్చి ఈసారి మరింత పెద్దగా శబ్దం చేస్తాడు. మరింత పెద్దగా శబ్దం చేయగానే ఇతడు నిలబడిన వ్యక్తి తూలిపోయి కింద పడేంత పరిస్థితి వస్తుందట. అయినా తట్టుకొని నిలబడి, ఇంతేనా, ఒక గాడిద ఓండ్ర పెట్టినట్టు ఉంది అని అంటాడట. అనగానే ఇతను మరింత కోపంతో ఇంకా పెద్దగా శబ్దం చేసేసరికి అతను ఉన్న భూమి కూడా కంపించేంత శబ్దం వస్తుందట. ఇతను ఇంతలో శిష్యుడిని సమీపించి మృంగేయబోతూ ఉంటే గురువుగారు మంత్రజలం చల్లి ఆ ప్రేతాన్ని అతి సూక్ష్మమైన రూపంగా మార్చేస్తాడు. ఆ రూపాన్ని ధరించిన ప్రేతం పారిపోతుంది. ఇక గురువు శిష్యుడిని సమీపించి, నాయనా నువ్వెందుకు వచ్చావు, నేను రావద్దన్నాను కదా అని అడిగిన వెంటనే గురువుగారికి శిష్యుడు, గురువుగారు నేను మీ ఆజ్ఞను ధిక్కరించలేదండి, నేను బయటికి రాగానే నన్ను ఆకర్షింపజేశారు, ఆకర్షింపబడ్డాను,
ఇటు వచ్చాను, ఆపదలో చిక్కుకున్నాను. నేను పారిపోయి ఆశ్రమానికి తిరిగి వస్తే శిష్యులందరూ ప్రమాదంలో పడతారని నేను ఇలా ఉపాయంతో మీరు వస్తారన్న నమ్మకంతో ఈ ప్రేతాన్ని ఇలా అరిచేలాగా చేశాను అంటూ సమాధానం ఇస్తాడట. అతని తెలివితేటలకి, ధైర్యానికి, గురువు మీద ఉన్న నమ్మకానికి చాలా సంతోషపడి అతన్ని ప్రియ శిష్యుడిగా స్వీకరించి అతనికి వచ్చిన అతి ముఖ్యమైన మంత్రాలన్నీ ఇతనికి ధారాదత్తం చేస్తాడు గురువు. ఈ కథలో మనకి తెలిసిందేంటి? గురువు మీద నమ్మకం ఉంటే శిష్యుడి కోసం గురువు ఏ క్షణాన్నైనా వచ్చి అతన్ని కాపాడుతాడు అన్న సందేశం తెలుస్తోంది. ఇదే పద్ధతిలో వెస్టేజ్ మార్కెటింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో అప్లైన్స్ అండ్ డౌన్లైన్స్ మధ్య కూడా గురు శిష్యుల సంబంధం ఉంటుంది. అప్లైన్స్ గురువుల రూపంలోనూ, డౌన్లైన్స్ శిష్యుల రూపంలోనూ వ్యవహరిస్తారు. ఎప్పుడైతే డౌన్లైన్స్ అప్లైన్స్ మీద పూర్తి నమ్మకంతో వారు చెప్పిన పద్ధతుల్ని అనుసరిస్తూ వ్యాపారాన్ని చేయడానికి ఉపక్రమిస్తారో అప్పుడు వారి అభివృద్ధిని అతి త్వరగా చేరుకుంటారు, వారి లక్ష్యాలని చాలా తొందరగా సాధించగలుగుతారు. సో అందరూ డౌన్లైన్స్ అప్లైన్స్ని అనుసరించి వారి లక్ష్యాలని త్వరగా చేరుకుంటారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.